హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ ప్రైమ్, ఆహా, లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ డోస్ ఎలా ఉందో చూద్దాం. కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసే ప్రకాష్ అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య కోసం అదే హాస్పిటల్లో ఉంటాడు. ఇదే సమయంలో అతని మాజీ ప్రియురాలు అరుంధతి కూడా అక్కడే డాక్టర్గా పనిచేస్తుంది. గతంలోని వారి ప్రేమ కథ కారణంగా ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. అయితే హాస్పిటల్లో వరుసగా పేషెంట్లు అనుమానాస్పదంగా చనిపోవడం మొదలవుతుంది. తాను చేసే కేసులన్నీ ఫెయిల్ అవుతుండడంతో ప్రకాష్కు అరుంధతిపైనే అనుమానం వస్తుంది. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ వివేక్ రంగంలోకి దిగుతాడు. చివరికి అసలు నేరస్తులు ఎవరు, ఈ మరణాల వెనుక ఉన్న నిజం ఏమిటి అనేదే మిగతా కథ. సినిమా మొదటి అరగంట నెమ్మదిగా సాగినా ఆ తరువాత ఒక్కో క్లూ బయటపడుతూ ఆసక్తిని పెంచుతుంది. మొదటి భాగంలో హీరో అనుమానాలు, రెండో భాగంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తాయి. ముఖ్యంగా అసలు విలన్ ఎవరో చివరి వరకు గెస్ చేయడం చాలా కష్టం. అయితే సినిమా చాలా సింపుల్ గా, సహజంగా నడవడం కొందరికి ప్లస్ గా అనిపిస్తే మరికొందరికి కొంచెం స్లోగా అనిపించొచ్చు. పాత్రలకు మరింత బలం ఇచ్చి ఉంటే ఎమోషన్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి. గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కథకు మంచి సపోర్ట్ ఇచ్చాయి. ఫైనల్ గా సస్పెన్స్, మిస్టరీ, గెస్ చేయలేని ట్విస్ట్లతో సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి డోస్ ఒకసారి చూడదగ్గ మూవీ. కానీ యాక్షన్ లేదా ఫాస్ట్ ఫేస్ థ్రిల్లర్ ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ కలిగించవచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5. ఇలాంటి మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.